ఇక్కడైతే చూడండి ఇసుక ఎగిరి అలా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతుంది. బాగుంది ఇక్కడ, సూపర్ ఉంది. నది 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 ఇక్కడ నీళ్ళు వింతగా ప్రవర్తిస్తున్నాయి. అటు వెళ్తాందా, కానీ ఇక్కడ నీళ్ళేమో గాలికో దేనికో తెలియదు కానీ అట్లా తిరుగుతుంది. ఇక్కడ ఇట్లా వస్తుంది, అట్లా పోతుంది. సూపర్ ఉంది. మన వాళ్ళు వస్తున్నారు. మన వాళ్ళు వస్తున్నారు. వెళ్ళిపోదాం. గిరి అన్న బయలుదేరదాం. వచ్చేస్తున్నారు రైడర్స్, నైట్ రైడర్స్ లాగా వస్తున్నారు భయంకరంగా. ఎస్, లెట్స్ గో. కల్సార్లో తినేసి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి డిస్కి 22 కిలోమీటర్స్, 129, తోయిసే 44 కిలోమీటర్స్ వస్తుంది. కానీ మేము ఇవాళ డిస్కిట్ వెళ్ళట్లేదు. మా ప్రయాణం నీళ్ళు బలిపోతున్నాయి. ఇక్కడ వేవ్గా వెళ్తున్నాయి. ఇవాళ మేము డిస్కిట్ వెళ్ళట్లేదు, మేము డైరెక్ట్గా ప్యాంగాంగ్ లేక్ వైపు మా ప్రయాణం. ఎంటీ గరాజ్, ఇది మిలిటరీ బేస్ క్యాంప్ అనుకుంటా. ఇది ఖార్దుంగ్లా పాస్ స్టాప్లో కట్టా. ఇక్కడ స్టిక్కర్ వచ్చేసి ఇక్కడ వేసా, కల్సార్లో వేసా. మెయిన్ కీకున్న కీ చైన్ కూడా మార్చేసిన, స్పేర్ కీకున్న కీ చైన్ కూడా మార్చేసిన. అన్నీ ఇప్పుడు ఈ థీమ్లో ఉంది. మొత్తం జూలే లదాఖీ థీమ్లో ఉంది. 5 కిలోమీటర్స్లో లెఫ్ట్ తీసుకోవాలని చెప్పినారు. ఇక్కడైతే కొంచెం వేడి అనిపిస్తుంది, ఎందుకంటే నేను లోపల ఎలాగో ఖార్దుంగ్లలో చల్లగా ఉంటుంది, సో థర్మల్ లైన్ వేసుకుందామని వేసిన. అట్లాగే ఇప్పుడు టైం ఎంత, 3, ఇంకా 4, 5, 6, 3 గంటల్లో ఏమవుతుందంటే వారియర్స్, సియాచిన్ వారియర్స్. ఓకే, రాంగ్ రూట్ అనుకుంటా, తిప్పుకోవాలేమో. సియాచిన్ వారియర్స్ అంటారు సార్ ముందర. తిప్పుకోవాలా బ్రో? అందరిది హిమాలయనే. నేను ఎక్కడో ఆపా, నాకైతే ఇప్పుడు గుర్తురావట్లే ఎక్కడ ఆపాను. సరే, అక్కడికే వదిలేస్తున్నా. థర్మల్ లైన్ దగ్గర ఆపా. 30 కిలోమీటర్స్కే ఖార్దుంగ్లా టాప్ వచ్చేసింది. చలి ఎక్కువగా ఉన్నది, సో నాకు అదేం ఇబ్బంది అనిపిలా. ఇప్పుడు 3:12 అయిపోతుంది కదా, మేము ప్యాంగాంగ్ చేరుకునే లోపల ఒక 4 అవర్స్ పడుతుంది. ఇప్పటించి ఒక 5:36 అనుకోండి, చలి స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది అయిపోద్ది. సో థర్మల్ లైనర్ ఉన్ని ప్రస్తుతానికి కొంచెం చెమట పెట్టినా ఇబ్బంది లేదు. వేడికి కొంచెం తట్టుకోవచ్చు, కానీ చలికి తట్టుకోలేం బాబు, సచ్చూరుకుంటాం. అమ్మ బాబోయ్, నేనేమో అనుకున్నా ఆక్సిజన్ పర్లేదు, మన బాడీకి సెట్ అయిపోద్ది అనుకున్నాను, కానీ నాకైతే 2 సార్లు మరీ ఇబ్బంది అయిపోయింది, బాగా ఇబ్బంది అయింది. ఇది ఇక్కడే తిన్నాగా, అక్కడ స్టిక్కర్ అతికిచ్చా రుద్రంది. అక్కడ ఉన్న కొన్ని స్టిక్కర్స్లో మంది కూడా ఒకటి ఉంది. అంటే వచ్చిన వెంటనే నేను కాసేపు పడుకునేసాను. నాకు తెలుసు కాసేపు పడుకొని లేస్తే అంత సెట్ అవుతుందని. లేచి తినేసి మళ్ళీ పడుకునేసా. కాసేపు ఎక్కువసేపు పడుకోలేదు. తిన్న తర్వాత మళ్ళీ ఒక టీ తాగంగానే బాగా అనిపించింది. మళ్ళీ ఇంకో టీ తాగంలో కొంచెం సెట్ అయ్యింది. ఇప్పుడు లైట్గా తలనొప్పిగా ఉంది నాకు. ఇంతకుముందు అయితే భయంకరమైన తలనొప్పి, నా సిస్టమే షట్ డౌన్ అయిపోయినంది. అసలు ఏందో ఒకలాగా రైడ్ చేసుకుంటూ వచ్చిన ఖార్దుంగ్లా టాప్ నుంచి. భయంకరంగా ఉంది. ఖార్దుంగ్ 23. రెస్పెక్ట్.
మ్యాప్లో ఉన్న దారి వాళ్ళు చెప్తున్న దారి కొంచెం వేరేగా ఉంది. వాళ్ళు కొంచెం షార్ట్ కట్ చెప్తున్నట్టున్నారు. ఇది దాటేయండి, ఏదో షార్ట్ కట్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. లదాఖ్ వాళ్ళు ఏదో వాళ్ళు, సో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఆల్ రైట్, అంటే అటుపక్క నుంచి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందంట, అక్కడి నుంచి వెళ్ళాలంట. ఆ బ్రిడ్జ్ అయితే నాకు కనపడలేదబ్బా. ఇప్పటికీ కనిపించలే నాకు. జల్ జీవన్ మిషన్, వాటర్ ఇస్ ప్రెషియస్. ఎస్ ఎస్, అక్కడ ఉంది బ్రిడ్జ్, దాన్ని దాటాలా బ్రో? ఓకే, ఇక్కడ నుంచి కనపడుతున్నదంతా మిలిటరీ స్థావరాలు. ఇక్కడ నుంచి మొత్తం ఇటుపక్క షోక్ వ్యాలీ అంట, ఇక్కడ నుంచి న్యూబ్రా వ్యాలీ స్టార్ట్ అవుతుందంట. న్యూబ్రా వ్యాలీలో మొత్తం ప్లేసెస్, చాలా ప్లేసెసే ఉన్నాయి న్యూబ్రా వ్యాలీలో. గో కార్టింగ్ ఉంటుందంట, ఏటీవీ వెహికల్స్ ఉంటాయంట, డిస్ట్రిక్ట్ మానిస్ట్రీ ఉంటుందంట. కాకపోతే అవతల వెళ్తే కొంచెం కచ్చా రాస్తా అంట, అంటే ఆఫ్ రోడింగ్. ఐ లవ్ నూబ్రా వ్యూ పాయింట్ రెస్టారెంట్. అవును బ్రో, ఎందుకంటే అది రివర్ సైడ్లో ఉంటుంది కదా, అందుకే అది రివర్ సైడ్ రెస్టారెంట్. ఇక్కడైతే ఇటుపక్క ఒక నది వెళ్తుంది, పెద్ద నది అది. కాకపోతే ప్రస్తుతానికి కొన్ని నీళ్ళు వెళ్తున్నాయి. ఇంకా దాని సీజన్లో భయంకరంగా వెళ్తాయి అనుకుంటా. చూడడానికైతే సూపర్ ఉంది. ఇటుపక్క నుంచి బ్రౌన్ కలర్ నీళ్ళు వెళ్తుంది, ఆడ బ్లూ కలర్ ఉంది. వ్యూస్ మటుకు, సీనరీస్ మటుకు వేరే లెవెల్. ఒక్క దాన్ని మించిన ఎవరో తయారు చేసినట్టున్నది. ఈ పక్క చూడమే, ఇదో కొండ, ఇట్లాంటి కొండ నేను ఇంతవరకు చూడలే. సుమారు 18 కిలోమీటర్లు. మనం ఇప్పుడు నూబ్రా వ్యాలీలో రైడ్ చేస్తున్నాం. ఈ షోక్ నదా, పెద్ద నదే బ్రో, ఇది పెద్ద నదే. బా వ్యూ చూడు బ్రో. ఇక్కడ కల్సార్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, లదాఖ్ కార్టింగ్ ఉంది, గో కార్టింగ్. ఈ బ్రిడ్జ్ బాగుంది. నమస్తే సార్. ఇన్నదేందో బా, అటు చూడు బ్రో, ఎంత బ్లూగా ఉందండి నీళ్ళ. అది ఎట్లా వస్తుంది బ్రో అంత బ్లూగా? తీర్త్ విలేజ్ అండర్ నాబార్డ్. నాబార్డ్ తెలుసా బ్రో? నాబార్డ్ బ్యాంక్ కదా, బ్యాంక్ సంబంధించింది. మన బ్రో వాళ్ళు ఉన్నారు చూడు, భయంకరమైన వాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి ఎడారిలో కూడా రోడ్లు వేస్తున్నారు బ్రో వాళ్ళు. మరి మరి కొత్తగా నీ జత మరో మరో చిత్రమయీ కథ
அடைமலை அதில் நினைந்தோமே குளிர் காய்ச்சலோடு ஸ்நேகம் ஒரு போர்வைக்குள் இரு தூக்கம் ओ ओ ओ ओ आराम से आराम से आराम से नो प्रॉब्लम नो प्रॉब्लम नो प्रॉब्लम सूपर है रोड मट्टको वाव వేరే లెవెల్ బ్రో వాటర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏముంది చూడమే సూపర్ అసలు ఇక్కడ కానీ నీళ్ళు పోతా ఉన్నాయంటే ఇప్పుడు భయంకరంగా ఉన్నాను. అవును తాత చెప్తున్నాడు, తాత చూడలేదా? అవ్వా బాయ్ అవ్వా చెప్పిందన్నా. ప్యాంగాంగ్కి వెళ్ళాల్సిన దారి, మేము పడుతున్న కష్టాలు. అటుపక్క ఇసుకుండా అదే నేను ఆ పక్క పోను, ఇసుక మీద పోతే చుక్కలు చూపించేస్తుంది. ఇసుక నా దిగుబడింది. ఎవరిది? నీదా? లాగు లాగి వెళ్తుంది లాగు. అది ఇట్లా 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 వెళ్తుంది కానీ వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు వెళ్తాను ఆ పక్కన. ఏం కదన్నా, పడి లేస్తాం.
అరే అన్న బ్రిడ్జ్ దగ్గర పోలా. చెప్పనా అదే వెళ్ళట్టాడు. ఆ రాళ్ళబుద్దుగురు రోడ్డేనా అడా బ్రిడ్జ్? అదే. థ్యాంక్ యూ జీ. నాకు డౌట్ వచ్చింది, ఇంత కండెన్స్ ఎలా వెళ్తున్నారు రా వీళ్ళు. మొన్న నాకు నేను మొన్న వచ్చాను బ్రో అని చెప్పేసి. కాదు మీరు కాన్ఫిడెన్స్ మెచ్చుకోవచ్చు బ్రో, ఎంత కాన్ఫిడెంట్గా వచ్చాం చూడు. మళ్ళీ ఆ పిట్టరాలు నేను ఎక్కించాను మనం. అప్పుడు నువ్వు దుమ్ము లేపుతున్నావు బ్రో. ఏం చదువుతున్నా బ్రో ఇది రికార్డ్ చేస్తున్నా, సరిగా ఉంది. ఇక నువ్వు దయచేసి నువ్వు సరిగా ఆపుతున్నా. దుమ్ము లేపుతున్నాం బ్రో, ఇది ఫుటేజ్ అంటే. హండ్రెడే రా బ్రో పడదాం. అవునా ఇది సౌండ్ సరిగా వస్తుంది డుమ్ము అనే జాగ్రత్తగా. అన్న మామూలుగా లేదన్న ఇది. అది ఇది అగ్గం విలాన్ కేఫ్. ప్యాంగాంగ్ వెళ్ళే దారిలో అగ్గం విలేజ్ రోడ్ పక్కన ఇది కనిపిస్తుంది. ఇక్కడ కాఫీ అయితే క్యాక్. చాలా మంది బైకర్స్ అలా కేఫ్స్ లో రెస్టారెంట్స్ లో వాళ్ళ లోగో స్టిక్కర్స్ అతికిచ్చిపోతా ఉంటారు. ఇక్కడ మన లోగో కూడా ఒకటి అతికిచ్చి వచ్చిన. ప్యాంగాంగ్ ఇటువైపు అంట. షోక్ దుర్బుక్ కొంచెం రోడ్ వేసాను ట్రై చేస్తున్నారు వీళ్ళు.
తారు పోసిండారు. ఇప్పుడు కొంచెం ముందుకు రాగానే రోడ్డు వచ్చింది, కొంచెం సంతోషపడిన, అంటే కొంచెం త్వరగా రీచ్ అవ్వచ్చు డెస్టినేషన్ అనేసి, ఇంకేం లేదు. కానీ మళ్ళీ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, కానీ మనకు డెస్టినేషన్ రీచ్ అవ్వడం చాలా లేట్. అది కాకుండా మాకు టైం కన్స్ట్రెయింట్ భయంకరంగా ఉంది. మాకున్న రోజులు తక్కువ. అమ్మ రోడ్లు జాగ్రత్త, మెల్లగరా. విచ్చలవిడిగా ఎట్లా పడితే ఎట్లా వచ్చేస్తున్నాయి మీదకి. ఏంటవి గిరి అన్న, నాకేంటంటే ఫస్ట్ టైం కదా, ఇట్లే ఉంటుంది. మనం కొన్ని ప్లేస్లు మిస్ అవుతాం, నెక్స్ట్ టైం కవర్ చేద్దాం. నాకు ఇది ఇంత దూరం మనం రాలేమనే ఉద్దేశమే లేదు నాకైతే. వస్తూ ఉంటాం, నమ్మకమే జీవితం. ఇది ఈరోజైతే ఇప్పుడు మనం ప్యాంగాంగ్కి వెళ్తున్నాం. టైము 5:51 అయిపోయింది, ఆల్మోస్ట్ 6 o'clock. ఇంకా ఎండ భయంకరంగా ఉంది. 3:30-4 గంటలకు ఎట్లా ఉంటుందో మన ఊళ్ళో అట్లా. ఆఫ్ రోడింగ్ ఈరోజైతే ఎక్కువ కూడా క్రూజ్ చేయలేము మనం. 200 వచ్చింటాం ఆ గిరి అన్న. 200కి పొద్దున్న 8:30 నుంచి క్రూజ్ చేస్తాను. మొత్తం ఆఫ్ రోడ్ కదా, వస్తూనే ఉన్నాం. కానీ కార్దుంగ్లా దగ్గర మేము ఇక్కడ శాడ్లింగ్ చేసినట్లయితే చేయలేము. చొక్కలు చూపించేస్తుంది కార్దుంగ్లా, అస్సలు చేయలేము. అక్కడ భయంకరమైన రోడ్లు. ఇక్కడైతే శాడ్లింగ్ చేసుకుంటూ వచ్చేసినాం స్పీడ్గా. ఇప్పుడే స్లోగా వెళ్తున్నాం నేను, గిరి బ్రో. అది కథ, అట్లా ఉంటుంది ఆఫ్ రోడింగ్ లదాఖ్ ఎక్స్పీరియన్స్. లదాఖ్ మట్టుకు అంత ఈజీ కాదు. జీల్ ఎంతూజియాజం లేకపోతే కష్టం అబ్బా, కంప్లీట్ చేయలేం. ఓ 10 kilometers దాటుకొని వచ్చేస్తే ఆ కేఫ్ కాడ నుంచి రోడ్ అయితే భయంకరంగా ఉంది. ఇలాంటి రోడ్లు ఉంటే సీనరీ ఎంజాయ్ చేయొచ్చు బ్రో. రోడ్లు లేకపోతే నేను సీనరీని మిస్ అయిపోతాం. సాడిల్ అంటే రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నైస్. ఇక్కడ పక్కన నది వెళ్తుంది మనకు ఆపోజిట్లో. దిస్ ఇస్ వ్యూ కదా, ఇటుపక్క రైట్ లెఫ్ట్లో. వావ్ బ్రో, వావ్. ఇలాంటి రోడ్లు దొరికినప్పుడే కొంచెం క్రూజ్ చేసి పడేయాలి, ఎందుకంటే డిస్టెన్స్ కవర్ చేయాలంటే. అది కాకుండా జాగ్రత్త క్రూజ్ చేయాలి, టర్నింగ్స్ ఉంటాయి. బాగుంది. ఇక్కడ ఆపుకోవడానికి రైడర్స్కి లేకపోతే డ్రైవర్స్కి బండ్లకి కొంచెం అక్కడక్కడ స్పేస్ ఇచ్చినాడు, అటువైపు ఇటువైపు. ఎవరికి ఇబ్బంది కాకుండా, పోయే కార్లకి వచ్చే కార్లకి బండ్లకి ఏమి ఇబ్బంది కాకుండా స్పేస్ ఇచ్చినాడు. ఇక్కడ ఇలాగ ఇచ్చినాడు కదా, ఇలాగ ఇచ్చినాడు. బాగుంది, నైస్. ఎస్ వచ్చేయచ్చు, ఎవరు రావట్లేదు. భయంకరంగా ఉంది వ్యూ అయితే. బ్రో, వావ్ బ్రో. కానీ రోడ్లు కొంచెం గతుకులుగా ఉంది, అంటే బాగుంది, ఎత్తు పల్లంగా ఉంది రోడ్లు, సూపర్ ఉంది. ల్యాండ్ స్లైడ్స్ జరిగినాయి ఇక్కడ, జాగ్రత్తగా రావాలి బ్రో, జాగ్రత్తగా రండి. ఇదేదో గుహలాగుంది బ్రో, సూపర్. ఇక్కడ చూసినామనుకో భయంకరంగా ఉంది. ఆ నీళ్ళు నార్మల్ టైంలో ఈడదాకా వస్తుందేమో. షోక్ 31 kilometers షోక్. ఆరా లెవెల్ బ్రో. ఏది ఎంజాయ్ చేయాలా, ఎక్కడ కెమెరా ఆఫ్ చేయాలా. ల్యాండ్ స్లైడ్ బ్రో, పెద్ద రాయి వచ్చి పడిందే. 70లో క్రూజ్ చేస్తున్నాం ఈ రోడ్లు. షోక్ ఇంకా 28 kilometers షోక్. అరే ఇక్కడ మట్టి ఎంత బాగా పోతుంది తెలుసా, ఇక్కడ మట్టి ఎంత బాగా ఎగిరిపోతుంది తెలుసా. మూవింగ్ మట్టి బ్రో అంతా. బ్రో సూపర్ బ్రో. ఇదంతా ఎట్లా ఫామ్ అవుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి ఎగురుకుంటా పోయేసి సెటిల్ అవుతుంది. ముందర ఆపి బాగా స్టాండ్ పడే చోట దిగుదాం. ఎస్, పర్ఫెక్ట్ స్టాండ్.
ఆసమ్ రైడ్, మామూలు రైడ్ కూడా కాదు. అదే ఏమన్నా ఊబు ఉంటే కష్టంగానే. చూడు ఇక్కడ చూడు, ఇసుక ఎట్లా వచ్చి సెటిల్ అవుతుందో లేయర్గా. మూవింగ్ శాండ్ బ్రో ఇదంతా. ఇక్కడైతే చూడండి ఇసుక ఎగిరి అలా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతుంది. బాగుంది ఇక్కడ, సూపర్ ఉంది. నది 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 ఇక్కడ నీళ్ళు వింతగా ప్రవర్తిస్తున్నాయి. అటు వెళ్తాందా, కానీ ఇక్కడ నీళ్ళేమో గాలికో దేనికో తెలియదు కానీ అట్లా తిరుగుతుంది. ఇక్కడ ఇట్లా వస్తుంది, అట్లా పోతుంది. సూపర్ ఉంది. మన వాళ్ళు వస్తున్నారు. మన వాళ్ళు వస్తున్నారు. వెళ్ళిపోదాం. గిరి అన్న బయలుదేరదాం. వచ్చేస్తున్నారు రైడర్స్, నైట్ రైడర్స్ లాగా వస్తున్నారు భయంకరంగా. ఎస్, లెట్స్ గో. షోక్ 23 కిలోమీటర్స్. మేము ఇప్పుడు మార్స్లో రైడ్ చేస్తున్నాము. ఇది చూడండి, ఇది మార్స్. ఇక్కడ మార్స్లో షోక్ అనే ప్లేస్ వచ్చి 19 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా మొత్తం మార్సే ఇది, మేము అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే మీరు గూగుల్ మ్యాప్లో చూడండి, మార్స్ ఇట్లే ఉంటుంది. ఉంటుందా బ్రో మ్యాప్లో? ఓకే. షోక్కి ఒక 15 కిలోమీటర్స్ అనుకుంటా. అక్కడి వరకు రోడ్ బాగుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆఫ్ రోడ్. ఎవ్వరూ లేని ప్రదేశంలో ఉన్నాం. అద్భుతం. చిన్న వాటర్ క్రాసింగ్, చిన్నది, చాలా చిన్నది. అట్లా వేయాలి బ్రో. మ్యాక్సిమం ట్రై చేసినావు బ్రో, మ్యాక్సిమం ట్రై చేసినావు. ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి షోక్ 11 కిలోమీటర్స్. షోక్ వ్యూ అసలు వేరే లెవెల్ వ్యూ. షోక్ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్. షోక్లో నాకు తెలిసి ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. దారెటు. ఓకే. దారెటు తెలవకుండా వెళ్ళిపోతున్నాం. దారుంది, భయంకరమైన దారుంది. చిన్న పక్షులు ఉన్నాయి. ఇక్కడ గువ్వలు ఉన్నాయి. వా. షోక్ అయితే 3 కిలోమీటర్స్. షోక్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మనకేదో కావాలనుకున్నా. ఫ్యూయల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఫ్యూయల్ నాది 1 2 3 4 5 ఉంది. సిల్క్ రూట్ కేఫ్, ఆపోజిట్ పోలీస్ చెక్ పోస్ట్, షోక్ విలేజ్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఫిల్లింగ్ స్టేషన్ ఎక్కడుంది? షోక్ క్యూజిన్. హ్యాంగాంగ్ ఇక్కడ నుంచి 56, దుర్గుక్ 18. ఈజీ క్రూజ్. ఇలాగే ఉంటాయి. ఇక్కడ నుంచి న్యూబ్రా కాదు, హ్యాంగాంగ్ 57. రాజా, ఎందుకు రాజా అట్లా పరిగెత్తావు?
भैया यही पास में पेट्रोल स्टेशन कहाँ मिलेगा भैया? मुश्किल पैंगोंग दुर्बिक भैया वहीं पे मिलेगी पेट्रोल मिलेगा पेट्रोल ठीक है దొరుకుతుంది అనుకో దుర్బిక్లో దుర్బుక్ ఇది వచ్చేసి కింద షాక్ విలేజ్ షాక్ నుంచి దుర్బిక్ ఏందో నాకు సరిగ్గా పలకడం కూడా రావట్లేదు దుర్బుక్ అది 17 కిలోమీటర్స్ అక్కడ ఫ్యూల్ స్టేషన్ ఉందని ఆ పెద్ద అని చెప్పారు చూద్దాం ఫ్యూల్ మాకైతే ఇప్పుడు 1 and 3 5 పాయింట్స్ ఉన్నాయి ఎకానమీలోనే క్రూజ్ అవుతున్నాం కాబట్టి వస్తుంది బాగానే వస్తుంది లాస్ట్ వ్యూ ఆఫ్ 113 ఆర్ఆర్సీ ఆర్సీసీ 50 ATF 113 ఆర్సీసీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇక్కడ నుంచి దుర్బుక్ 15 లే లేక్ ఇటువైపు కూడా వెళ్ళచ్చా ఓకే 125 కిలోమీటర్స్ ఉంది లే ఇటువైపు టైం అయితే 7:20 ఇప్పుడు ఇంకా వెలుగుంది చలి లైట్గా వస్తుంది దుర్బుక్ 13 కిలోమీటర్స్ సూపర్ ఇటుపక్కలో చాలా పెద్ద వ్యాలీ లోయ చాలా హైట్కి అయితే ఎక్కాం షోక్ విలేజ్ తర్వాత ఇటుపక్క కొండకి అటుపక్క కొండకి మధ్యలో పెద్ద వ్యాలీ ఉంది రోడ్స్ కూడా ఇక్కడ ఎలా ఉన్నాయంటే అంతంత మాత్రం సేఫ్టీనే రోడ్స్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి కానీ స్లోగా రైడ్ చేయాలి అవును పక్కన ఎటువంటి ప్రొటెక్షన్ ఏమి ఇవ్వలేదు జాగ్రత్తగా క్రూజ్ చేయాలి ఎస్ సూపర్ ఉంది అటుపక్క అయితే ఫుల్ లోయ అమ్మ బాబోయ్ బీ ద రీజన్ సమ్ వన్ స్మైల్ అంటాయి దుర్బుక్ 11 బ్రో ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలా కిందకి వెళ్ళాలా మనం వి గాట్ 2 రోడ్స్ అక్కడ రాసున్నారు లే అయితే 119 సూపర్ బ్రో ఖారు దుర్బుక్ 10 కిలోమీటర్లు ఎటువైపు చాంగ్లా 41 శక్తి 74 ఖారు 84 లే ఇక్కడ నుంచి 119 సూపర్ లే 119 స్ట్రైటే బ్రో దుర్బుక్ ఇక్కడ ఉంది కానీ దుర్బుక్ వైపు పైన వెళ్ళాలా ఏంటో తెలీదు అవును అయితే అంది బ్యాటరీ మార్చేస్తున్నా కదా మార్చేసిన అప్పుడే ఇది ఎక్కువ నీళ్లు పోయే ఇదే బ్రో అందుకే పెద్ద బ్రిడ్జే కట్టినారు కంటే ప్రస్తుతానికి తక్కువ పోతున్నాయి ఓకే నో ప్రాబ్లం कोई नहीं हाँ भैया द वर्ल्ड्स హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రీటైల్ అవుట్లెట్ 12933 feet అని రాసింది లేలో కూడా అలాగే రాసింది విలేజ్ తాంగ్స్టే లే లదాఖ్ దుర్బుక్ కొంచెం ముందర వస్తే టువర్డ్స్ ప్యాంగాంగ్ లేక్ మనకు ఈ ఫ్యూయల్ స్టేషన్ ఉంది లే తర్వాత మేము ఇక్కడే పట్టించుకున్నాం నాకు 624 రూపీస్కి పట్టింది 6 లీటర్స్ చూడాలి ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం ఎందుకంటే మేము మ్యాప్ వేసుకోలేదు మ్యాప్ రూట్ అయితే బ్లాక్లో ఉందని చెప్పి మేము కచ్చరా అసలు వేరే లోకలైట్స్ని అడిగేసి వచ్చేసినాం ఇది కథ ఎస్ మేము ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్ నుంచి ఫ్యూయల్ నింపుకొని ప్యాంగాంగ్ సో వైపు వెళ్తున్నాం ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ సో 33 కిలోమీటర్స్ వెళ్ళి సండే మధ్యాహ్నం అట్లే అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు చూడు నువ్వు లే నుంచి మనాలికి రీల్స్ చేస్తున్నట్టున్నారు బాగా డాన్స్ చేస్తున్నారు ఇటువైపుకి అలాగా స్టార్టింగ్ పాయింట్కి వెళ్దామని అనుకున్నాం కానీ ఈ బ్రోని అడిగితే స్టార్టింగ్ పాయింట్ ఇంకా 30-40 కిలోమీటర్స్ ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ యాక్చువల్గా చైనాలో ఉంటుంది అని చెప్పినాడు ఆయన
ఆహాహాహాహా, చైనాకైతే పోలేంగా. ఇదంతా ప్యాంగాంగే. అక్కడనే చాలా పెద్దది లేక్ అయితే, భయంకరమైన కలర్. ఇట్లాంటి కలర్లో లేక్ చూడడం నేనైతే ఇది ఫస్ట్ టైం. చాలా దగ్గరగా ఉంటుంది కదా స్కై ఇక్కడ నుంచి, దాని రిఫ్లెక్షన్ నేను అనుకుంటున్నా. ఇటుపక్క చిన్న పాండ్ లాగా ఉంది, దాంట్లో అయితే వాటర్ బ్రౌన్ కలర్లో ఉంది, బ్రౌన్ గ్రే అట్లాంటి కలర్లో. అటుపక్క బ్లూ ఉంది, స్కై బ్లూ ఉంది, డార్క్ బ్లూ ఉంది, కొంచెం గ్రీనిష్ బ్లూ ఉంది. సూపర్ ఉంది అయితే వ్యూ, బాగుంది లేక్ అయితే, సూపర్ ఉంది. ఇది ప్యాంగాంగ్. బాగా ఎక్కువ ఇసుక ఉంది, జాగ్రత్త ఉంది. క్లియర్ ఉంది వాటర్, వా అంతా క్లియర్గా ఉంది. చల్లనీళ్ళు ఇవైతే, చుక్కలు కనిపిస్తాయి. చల్లనీళ్ళే కానీ అంత కనిపించలే. ఆహా ఆహా, దిగచ్చు. లోతు అయితే అంతకు లేదబ్బా, ఆడదాకైతే క్లియర్గా కనిపిస్తుంది. వాటర్ ప్రూఫ్ షూస్ అయితే వెళ్ళిపోయిండొచ్చు, కానీ ఇప్పుడు నేను షూస్ ఇప్పేసి దిగుతామా